ఉత్తమ దాస్ క్యారెక్టర్ని ఎవరు అభ్యంతరం పెట్టలేదు, ఏం అడ్డు పెట్టలేదు. నేనేమన్నానంటే దాంట్లో వాడు మాట్లాడతాడు కదా ఫౌల్ లాంగ్వేజ్, బట్ వి డైరెక్ట్లీ రిఫ్లెక్టెడ్. బుచ్చర్ ఎట్లా మాట్లాడతారు, మటన్ కొట్టేటోడు ఎట్లా మాట్లాడతారు, లోపల పువ్వు లేదు కాయ ఉంది, ఈ టైప్ ఆఫ్ డైలాగ్. సార్ వాడికి తెలుగు రాదు సార్, వాడు పాపం అట్లా మాట్లాడుతున్నాడు, వాడికి తెలుగు రాన్నాడు ఎట్లా మాట్లాడతాడు, తెలుగు రాన్నాడు ఎట్లా మాట్లాడతాడు సార్? అంటే విశ్వ సినిమాలు అంటే ఇలాంటి కామన్ అనే ముద్ర పడిపోతుంది కదా. అట్లా ఏం పడతలేదు సార్, గామిలో లేదు, గ్యాంగ్స్లో లేదు, ఏం లేదు. మీరు కూర్చొని మీరు గుద్దుకుంటా కూర్చుంటారు ఇక్కడ, కానీ మీరు గుద్దుకుంటూనే కూర్చుంటారు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. నా సవాళ్ళు ఏమేమో కనుక్కుంటే మూర్తి గారేమో ఇది కనుక్కుంటారు ఇక్కడ కూర్చొని. వాళ్ళందరూ ఏమనుకుంటారు, మీరు చూస్తూనే ఉంటారు. ఎవరు ఏమనుకోరు, ఎవరు ఏమనుకోరు. మీరు ఏంటంటే మీకు కాలక్షేపం కాక ఏదో ఒక దాన్ని పట్టుకొని గెలుపుకుంటూ కూర్చుంటారు అట్లా, అంతే అంటారు. అంతే. సరే చూద్దాం, రేపు సినిమా రిలీజ్ అయినా సార్ సినిమా బాగా ఆడాలి సార్. ఎందుకంటే ఈ పదం మీకు గంటలో ఒకసారి వచ్చింది, మిగిలిన గంట అంతా గెలుపుకుంటూ కూర్చోవడమే సరిపోతుంది. ఏ సినిమా బాగా ఆడాలి, ఎందుకంటే నిర్మాత డబ్బులు ఖర్చు పెట్టారు, సినిమా తీశారు, బాగా ఆడాలి. కానీ ఏమంటారంటే బై ద సేమ్ టైం విశ్వసేన్ మంచి సినిమా చేశాడని కూడా అనాలి కదా అనేది. నేను అదే అంటున్నా, మీకు గామి కనిపించదు, గ్యాంగ్స్ కనిపించదు, కనిపించలేదండి. గామి బాగుందని అన్నారు కదా, మిమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు కదా సార్. ప్రతిసారి ఒక్కొక్క సినిమా నాకు నచ్చినవి చేయాలనుకుంటా కదా సార్. నాకు అన్ని రకాల సినిమాలు ఇష్టము, అన్ని రకాలు వేరు, నచ్చినవి వేరే కదా. మీరు ఒకటి ఫిక్స్ అయ్యి వస్తారు ఇంట్లో, అది చిరాకు దొబ్బి ఎదురుగోడికి చిరాకు వచ్చేదాకా అది గెలుపుతూనే ఉంటుంది. మీ సినిమా చాలా పవిత్రమైన సినిమా, నేను మిమ్మల్ని దాని గురించి సాగదీను, దాన్ని రెట్టేతుడు. సరే ఇంతకీ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పండి మీరే. బాగుంటుంది సార్. మీరన్న ఆ జర్నీ గురించి చెప్పండి కొంచెం. ఏది డ్రైవర్? దానికే టికెట్ కొనాలి కదా సార్, దానికే టికెట్ కొనాలి. మీరు ఎట్లనో కష్టానికి నేనేం పెద్ద నువ్వు కష్టపడితే ఏందో నాకు బొంగు అన్నారు. సో దాని గురించి మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా వేస్తే. మీ కష్టం అంటే నేను మీ యాక్టింగ్ కష్టం కాదు, మీ మేకప్ కష్టం. మేకప్ కష్టం నాకు ఎందుకు అన్నారు కదా మీరు. అట్లా మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది వచ్చి పొగుడుతారు ఏదో కష్టపడ్డావు కదా అది ఇది అని. సో సరే మీరు ఎట్లా నేనేమి మెచ్చుకొని మేకప్తో కష్టపడి మేకప్ వేసినా సినిమా బాగుండాలి. మీరు బాగా చేస్తే ఆ మేకప్లో మీరు బాగా యాక్ట్ చేస్తే ఒక అమ్మాయిలాగా మెప్పించగలరు. నేనేమి నాకు మేకప్ వేసుకొని 2 గంటలు పడ్డది, నా కష్టం గురించి మాట్లాడుర్రి, నాకేమి మీరు హారతులు ఇవ్వండి అని చెప్పట్లేను. సో పర్ఫార్మెన్స్ యాక్టింగ్ చేయడానికి కూడా మెంటల్ జోన్ ఒకటి ఉంటుంది కదా సార్, మెంటల్ జోన్ ఒకటి ఉంటుంది కదా. మీరు ఒకసారి చీర కట్టుకొని 400 మంది ముందు నిల్చోండి, మీకు అర్థమవుతుంది. ఒక 400-500 మంది ముందు చీర కట్టుకొని నిల్చుంటే ఒక మెంటల్ ట్రామా వస్తుంది, అది కష్టం. సో దాన్ని గోత్రూ చేయడము చాలా ఉంటాయి. నాకు ఏమైనా గులనా అంటే కట్టుకొని అంతమంది ముందు నిల్చోవడం కాదు కదా. జనాలకి ఏదో కొత్త సినిమా ఇవ్వాలి, జనాలు ఏదైనా కొత్తగా ఎక్సెంట్రిక్ సినిమా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుర్రు అని వాళ్ళకి ఏదో ఒకటి కొత్తగా ఇవ్వాలి అని చెప్పే కదా. రోజు పొద్దున్న లేచి నాకేమన్నా మొత్తం ఇది తీసేసుకొని ఐబ్రోస్ సన్నగా చేసుకొని వెరీ యానిమలిస్టిక్ ఉంటుంది. సో అంతమంది ముందు నిల్చొని యాక్టింగ్ చేయడానికి మెంటలీ ట్రోమా ఒకటి గోత్రూ చేస్తాం కదా. సో ఇదంతా చేసేది కొత్త సినిమా ఒకటి ఆడియన్స్కి ఇవ్వాలనే కదా. మరి రెగ్యులర్ సినిమా చేయాలనుకుంటే నేను కూడా షర్టు ప్యాంట్ వేసుకొని ఏదో సినిమా చేసేసుకుంటా కదా.